మొత్తానికి గురువారం అయితే సంజన గారి ప్రభంజనం నడుస్తుందని చెప్పాలి. ఇంకా మనం ఈ రోజు మాట్లాడుకోగలిగేది ఎవరి గురించి అని ఉందంటే కేవలం సంజన గారి గురించేలాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ రోజు గురువారం మనకి పెట్టిన ఈ 2 టాస్కులు ఇమ్యూనిటీకి సంబంధించినవి. మనకి తెలుసు ప్రతిరోజు 2 టాస్కులు పెడుతున్నారు, ఫైనల్కి ఓటబిల్కి 2 పంపుతున్నారని. సో ఈ 2 టాస్కుల్లో కూడా సంజన గారు విన్నారు అనమాట. అందుకే సంజన గారి ప్రభంజనం అంటున్నాను. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే గురువారంలో జోకర్ టాస్క్ అయినా ఏదో పెట్టారు. అందులో వచ్చేసరికి ఫస్ట్ సంజన గారు వచ్చారు, సెకండ్ ఇమాన్యుల్ గారు వచ్చారు, అండ్ తర్వాత రెండో టాస్క్ అయితే మనకి స్పెల్లింగ్స్ టాస్క్ అనమాట. ఈ టాస్క్లో కూడా ఫస్ట్ సంజన గారు వచ్చారు, సెకండ్ తనుజ గారు వచ్చారు. సో 2 టాస్క్లు వరుసగా సంజన గారే విన్ అవడం వల్ల లీడర్ బోర్డులో ఆవిడ టాప్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం సంజన గారికి ఓట్ అప్పీల్ అవకాశం కూడా వచ్చిందంట. సో ఇక సంజన గారు ప్యూర్ డామినేషన్ అయితే హౌస్లో ఈ గురువారం ఎపిసోడ్ మొత్తం సంజన గారి డామినేషన్ ఉంటుంది, ఇంకా నో డౌట్. ఎందుకంటే సోమవారం మంగళవారం ఆవిడ కొంచెం డల్ అయ్యారు, ఆవిడ జైల్లోకి వెళ్ళారు, ఆటలేరు, ఫీల్ అయ్యారు, అన్ఫేర్ జరిగింది అన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక 2 డేస్ ఎలా వెనక్కి ఉన్న ఆవిడ ఇప్పుడు ఒకేసారి అలా కంబ్యాక్ ఇచ్చేసరికి మామూలుగా అయితే లేదనమాట. సంజన గారి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మాత్రం కేవలం గురువారం ఎపిసోడ్లో సంజన గారి ప్రభంజనం చూడబోతున్నారు అందరూ.